నమో వెంకటేశాయ. దేహోపపత్తి కారణ దేహానురక్తి వారణ గోవింద గోవింద. ఉపపన్న జనావన ఉపసన్న మనోవన గోవింద గోవింద. సమ్మోహజాలపతితోస్మ్య వివేకముఖ్య జన్మ ప్రవాహ విధయార్జితవాసనౌఘ పాపైకమాత్రకరణ స్వశరీర సేవీ తావత్ కపాద శరణోహమజా విపాల్య అని జగజ్జన్మ స్థితిలే కారణమైన శ్రీనివాస పరమాత్ముని రక్షించవలసిందిగా వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. యోగ వాసిష్ఠంలో వాల్మీకి మహర్షి గారు లవణ మహారాజు గారు అని ఒక మహారాజు గారి గురించి ఒక చిన్న కథ చెప్పారు. మనకు బాగా పనికొచ్చే కథ అది. ఈ లవణ మహారాజు గారు ఒకరోజు ఆస్థానంలో కూర్చునుంటే ఆయన దగ్గరికి ఒక ఇంద్రజాలం చేసే వ్యక్తి వచ్చాడు. మెజీషియన్ కాదు, దానికంటే పై స్థాయిలో ఉండే ఇంద్రజాలం చేసే వ్యక్తి వచ్చాడు. నేను ఇంద్రజాలం చేయగలను అన్నాడు. ఏం చేయగలవు అంటే, మీరు ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల మీరు ఊహించలేనివి మీకు చూపిస్తాను అన్నాడు. బెట్ట అంటే బెట్ అన్నాడు. సరే, రాజుగారు లవణ మహారాజు గారు కళ్ళు మూసుకున్నారు.
వచ్చిన ఈ ఇంద్రజాలికుడు ఏదో అబ్రకదబ్ర అన్నాడో ఏమన్నాడో తెలియదు. మొత్తం మీద కళ్ళు మూసుకున్న మహారాజు గారు ఉన్నట్టుండి తనని తాను ఒక పెద్ద అడవిలో చూసుకున్నాడు. అదో పెద్ద అడవి. అడవిలో ఆకాశాన్నంటే పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో ఈయన తేలాడు. అడవిలో తేలిన ఈ మహారాజు గారు అడవిలో ఎవరిని చూడలేకపోయాడు. ఎవరూ కనిపించలేదు ఆయనకి. ఎవరూ కనిపించకపోయేసరికి తానే నడుస్తూ మనిషి జాడ కనిపిస్తుందేమో అని వెతుక్కుంటూ నడుస్తూ వెళ్ళాడు. ఎంతసేపు నడిచినా ఎవరు దొరకరు. ఎటువైపు వెళితే అడవి పూర్తవుతుందో తెలియదు. నడుస్తూనే ఉన్నాడు. నడవగా వచ్చేదేమిటి అంటే మొదలు ఆకలేసింది, తర్వాత ఏమో దప్పిక బాగా బలంగా వచ్చింది. ఈ ఆకలి దాహం రెండిటినీ భరించలేక ఎక్కడైనా కాస్త గుక్కెడు నీళ్లు దొరుకుతాయా అని చూస్తే అడవి పెద్దదిగానే ఉంది, కానీ ఎక్కడా నీళ్లు దొరకట్లేదు. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లకి ఏమైనా పళ్ళు ఉంటాయేమో అని తలెత్తి చూస్తే ఏ చెట్టు ఒక్క పండుతో కూడా లేదు. తినటానికి పనికొచ్చే పండు ఏది ఏ చెట్టుకి లేదు. ఇటు తినటానికి లేదు, అటు తాగటానికి లేదు. మనిషి అలమటించిపోయాడు. కానీ నడక ఆపటానికి వీల్లేదు. నడుస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఒక చింపిరి జుట్టు వేసుకుని ఒక ఆవిడ కనిపించింది. చాలాసేపటికి, ఎంతసేపు నడిచాడో తెలియదు, చాలాసేపటికి కనిపించిన వెంటనే ఈయనకి ప్రాణం లేచొచ్చినట్టయింది. కనీసం సాటి మనిషి దొరికాడు అని అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ దగ్గర తినటానికి ఏదో తిండి మూట ఉంది అని అనిపించింది. తాగటానికి నీళ్లు కూడా, వాటర్ బాటిల్ కూడా ఏదో తెచ్చినట్టు అనిపించింది. అది మరీ ప్యూరిఫైడ్ వాటర్ అవునో కాదో తెలియదు, కానీ వాటర్ అయితే ఉంది. ఈయన నేను రాజునే అని మర్చిపోయి ఆ చింపిరి జుట్టు మొహాన్ని నాకింత కూడుంటే పెట్టు, ఇంత నీళ్లుంటే పోయి ఆకలి దాహం ఈ రెండిటికి పోయేట్టున్నాను అని వేడుకున్నాడు. లిటరల్లీ వేడుకున్నాడు. ఆ చింపిరి జుట్టు ఆవిడ మాత్రం నీకు తిండి పెడతాను, నీళ్లు పోస్తాను, కాకపోతే ఒక కండిషన్ ఉంది అంది. ఏంటా కండిషన్ అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిస్తే నేను నీకు పెడతాను అంది. ఈయనకి ఆ కండిషన్ను అర్థమే కాలేదు. అప్పుడు ఆవిడ వైపు చూస్తే పెళ్లి చేసుకోవటానికి కాదు కదా, కనీసం ఒక్క నిమిషం పాటు చూడడానికి కూడా ఈవిడేమి యోగ్యంగా ఉండేట్లేదు. కానీ దాహం ఆకలి రెండు బాధిస్తున్నాయి. ఆవిడ చేతిలో ఏమో ఆహారం ఉంది. ఇది తినకపోతే బతకలేనేమో అనిపిస్తోంది. బతికుంటే బలుసాకు ఏరుకుని తినచ్చు, రెండో పెళ్లి కింద ఈవిడైనా చేసుకోవచ్చు ఏమనుకున్నాడో ఆయన వెంటనే ఆ నియమానికి ఒప్పుకున్నాడు, షరతుకి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ఆవిడ ఆహారం పెట్టింది. ఆహారం పెట్టి అదే సంచిలోంచి ఓ తాళి కూడా తీసింది, పెళ్లి చేసుకోవాలి. అదేంటి తర్వాత రాజ్యంలోకి తీసుకెళ్ళి అన్నాడు. అవేం చల్లవు, ఇక్కడికిక్కడ పెళ్లి చేసుకోవాల్సిందే అంది. చేసేసుకున్నాడు. ఆకలి తీరిన సంతోషంలో ఉన్నాడు. పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆవిడంది, ఇంతవరకు అయితే నీకు నేను తిండి పెట్టాను, కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు తిండి పెట్టాలి, పద నాకు ఆహారం వెతుకు, నాకు తిండి పెట్టు, నన్ను పోషించు అంది. తప్పేదేముంది? ఈ అడవి ఎలాగైనా దాటాలి, దాటిన తర్వాత రాజ్యాన్ని వెతకాలి, రాజ్యంలోకి చేరితే తిండి వెతుక్కోక్కర్లేదు. అంతవరకు అయితే తిండి వెతకాలి, ఇవిడికి పెట్టాలి, తాను తినాలి, పోషించాలి, బాధ్యత నెత్తి మీద పడింది కదా. దాంతో ఆయన ప్రతి చెట్టుని ఎక్కి ఆ చెట్టుకి ఏమన్నా కాయ ఉందా, తినేట్టుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఈయన అడుగుపెట్టిన వేళా విశేషమో ఇంకోటో తెలియదు, కానీ చెట్లకి కాయలు పళ్ళు తినేందుకు ఏమీ లేవు అనే మాట పక్కన ఉంచితే క్రమక్రమంగా ఆ చెట్లన్నీ ఎండిపోవటం ఎండిపోతున్నాయి. ఈవిడేమో నాకు పెడతావా పెట్టవా అని బెదిరిస్తోంది. దాంతో ఇంకా తప్పేదేమీ లేక ఈ చెట్ల మీద మనకి దొరికేదేం లేదు అని అక్కడ దొరికే ప్రతి ప్రాణిని పట్టుకొని తినటం మొదలుపెట్టాడు. తాను తింటున్నాడు, ఈ భార్యకి పెడుతున్నాడు. ప్రాణుల్ని పట్టుకుని పీడించి తినటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి ఆకలి బాధ అనేది తగ్గింది. ఆకలి బాధ తగ్గింది, కానీ ఈ లోపల సంసారం పెరిగింది. ఈవిడికి పిల్లలు కూడా పుట్టారు. 2-3 పిల్లలు అయ్యారు. వాళ్ళు కూడా అలవ లక్ష్మణ అంటున్నారు, ఏం తెచ్చినా తినేస్తున్నారు. దాంతో ఈ మహారాజు గారికి ఏ ప్రాణి కనిపిస్తే ఆ ప్రాణిని పట్టి ఇంటికి తేవటం అనేది అలవాటు.
ఈయన ఈ అలవాటును రోజు రోజుకి పెంచుకుంటూనే ఉన్నాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉండగా మనం ఇందాక అనుకున్నట్లుగా ఆ మహారాజు గారు అడుగుపెట్టిన వేళా విశేషానికి అడవి ఎండిపోవటం మొదలుపెట్టింది అనుకున్నాం కదా. ఆ అవటం అడవిలో పూర్తి కరువు అనేది ఏర్పడింది. కరువు వస్తే మనుషులు కాస్తంత నిదానిస్తారేమో కానీ ప్రాణులన్నీ పారిపోతాయి కదా ఎక్కడికో చోటికి. ప్రాణులు కూడా వీళ్ళకి దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ చింపురు జుట్టు భార్య, ఆవిడికి పుట్టినటువంటి 3 పిల్లలు, మాకు ఎక్కడికో ఒక చోటికి తిండి దొరికే చోటుకి తీసుకెళ్ళి అక్కడ తిండి పెట్టు అని వద్దపట్టడం ప్రారంభించారు. దాంతో ఈయనకి తప్పలేదు, ఇక్కడి నుంచి మనం మైగ్రేట్ అవుదాం అని అనుకుని మొత్తం ఈ సంసారాన్ని మోసుకుని ఆ అడవి దాటి వెళదాం అని నడుస్తున్నాడు. చెప్పడం మర్చిపోయామేమో, అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆ చెంపిరి జుట్టు మొహాన్ని చూశాడో అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాడు. అడవి అంతు చిక్కట్లేదు. ఈసారి ఎలాగైనా సరే అడవి అంతు చూడాలి, పైకి వెళ్ళాలి, తిండి కనిపెట్టాలి, నలుగురికి పెట్టాలి, తాను తినాలి అని అనుకుని కొంచెం గట్టిగానే పరిశ్రమ చేసి అడవి బయటికి వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. వాడు కొంత దూరం వెళ్ళాడు. ఏ రోజుకు ఆ రోజు కొత్త మజిలీకి చేరుతూనే ఉన్నారు కానీ ఆ మజిలీ అడవిలో చివరి మజిలీ కావటం లేదు, ఎంతకీ తెగటం లేదు. అడవి అనేది తెగట్లేదు. అడవేమో ఎండిపోతోంది. రాను క్షామం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది కానీ ఎండట్లేదు. ఈ పిల్లలేమో మాకు ఆకలి అని దయనీయంగా ఏడుస్తున్నారు. పెళ్ళామేమో అంతకంటే దయనీయంగా పొడుస్తోంది. ఏమని? నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు తిండి పెట్టే యోగ్యత లేదు నీకు, నిన్ను మాత్రం నేను తిండి పెట్టే పెళ్లి చేసుకున్నాను అని పొడుస్తోంది. ఇంకా ఎలాగైనా సరే వీళ్ళ తిండి సమస్య తీరుద్దాము అని అనుకుని లాస్ట్ ఛాన్స్ ఒకటి ఉంది. ఏంటంటే నన్ను నేను కాల్చుకుని వీళ్ళకి ఇచ్చేయటమే. నన్ను కాల్చుకు తినండి అంటే పాపం చాలా ధర్మాత్ములు వాళ్ళు తినరు. అందుకని నన్ను నేను కాల్చుకుని సిద్ధంగా ఉంటే ఆకలేసిన వాళ్ళు నన్ను తిని తృప్తి పడతారు. ఒక పూటకు వస్తుందా అరపూటకు వస్తుందా అనవసరం, కాల్చేసుకుంటే ఈ ఆకలి పీడ విరగడైపోతుంది అని అనుకున్నాడు. కోర్స్ కాల్చేసుకుంటే తనకి ఆకలి పీడ కూడా విరగడైపోతుంది, తనకు కూడా ఇంకా ఆకలేదు, పిల్లల ఆకలి సంగతి తేలిపోతుంది అనుకుని ఎలాగూ ఎండిపోయిన అడవే కాబట్టి ఎండు కట్టెలన్నీ ఒక చోట చేర్చాడు. సుమారుగా పిల్లలకి తల్లికి సూచనలు ఇచ్చాడు. నేను ఇలా దాంట్లో పడిపోతాను, నేను కాలిన తర్వాత జాగ్రత్తగా సగం కాలి ఉండగానే నన్ను బయటికి లాగేసి తినేసేయండి మీరు అని సూచనలు ఇచ్చాడు. వాళ్ళు అవుననలేదు, కాదనలేదు, తింటామనలేదు, నువ్వు వెళ్ళొద్దు అనలేదు, రెండూ అనలేదు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆయన చితి పేర్చి అందులోకి దూకినవాడు మంటలు నేను కాలిపోతున్నాను అని అనుకుంటూనే ఉన్నాడు. ఆ కాలిపోతున్న హడావిడిలో ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఈయన ఆస్థానంలో, ఈయన సింహాసనంలో ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు. ఎదురుకుండా ఇంద్రజాలం చేసే అతను నవ్వుతూ కనిపించాడు. ఏం మహారాజు గారు, బాగానే కనిపించిందా, నేను బాగానే చూపించానా అని అడిగాడు. మహారాజు గారు చూపించావు అనటానికి కూడా వీల్లేని పరిస్థితికి చేరుకున్నాడు. చూపించలేదు, నేనేం చూడలేదు అనటానికి కూడా వీల్లేదు. అంతా ప్రత్యక్షంగా కనిపించింది, అనుభవం తెలిసింది, ప్రతి అడుగు తెలిసింది. కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళు ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. నడిచిన నడక తాలూకు బాధ పిక్కలకి వస్తూనే ఉంది, పరిగెత్తిన తాలూకు బాధ మోకాళ్ళలో తెలుస్తూనే ఉంది, తొడలు అన్ని నొప్పులు పుడుతూనే ఉన్నాయి, ఆకలి అనిపిస్తూనే ఉంది. ఇంతవరకు అనిపించిన బాధలన్నీ అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో తాను మాత్రం వేరే శరీరంలో ఉన్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆ మహారాజు గారికి అర్థం కాలేదు. ఇది కేవలం ఇంద్రజాలికుడు చూపించినటువంటి కేవలం ఇంద్రజాలం మాత్రమేనా, లేకపోతే ఇందులో ఏమైనా ఉందా అని ఆ రాజుగారు వెతుకున్నాడు. ఆయనకి ఏం దక్కిందో ఏం దక్కలేదో తెలియదు, కానీ మనకి మాత్రం విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఏ ప్రాణి అయినా సరే ఎక్కడో ఒక చోట మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత తనని కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఏవో పనులు చేస్తాడు. మంచి చెడు 2 రకాల పనులు చేస్తాడు. కుటుంబాన్ని తనను పోషించుకుంటాడు,
కానీ ఈ పోషణ అనేటువంటి బాధ్యత ఎక్కడికో ఒక్కడికి కట్ అయిపోవాల్సిందే. కట్ అయిపోయిన తర్వాత ఈ పోషణలో చేసినటువంటి మంచి చెడు ఈ రెండిటికి ఫలితాన్ని అనుభవించవలసిందే. మనం కథలో కాబట్టి తొందరగా చూపించుకున్నాం. రాజుగారు అలా చితిలోకి దూకేయటం, మంటల్లో కాలిపోవటం అని చిన్నగా చూపించుకున్నాము. అది కొంచెం పెద్ద స్థాయిలోనే ఉంటుంది అనే సంగతి ఒప్పుకోవలసిందే. అది అయిన తర్వాత మాత్రం ఆ కష్టాలను అనుభవిస్తూ ఉండగానే కొత్తగా తల్లి కడుపులో కళ్ళు తెరవవలసిందే. ఒక జన్మ తర్వాత వచ్చేటువంటి పరిణామం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది జన్మ అనే దాన్ని అందరూ అంగీకరించవలసిందే, అందరూ అనుభవించవలసిందే అనే విషయం మనకు లీలామాత్రంగా అర్థమైపోయింది. ఆ లీలామాత్రంగా ఆ కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని పరమాత్మ మరింత సులభతరం చేసేందుకోసం ఈ జన్మ మరణ ప్రవాహం అనేది నిరంతరం మనిషికి సాగిపోతూనే ఉంది అనే విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పటం కోసం 31వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ 31వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం పూర్తి అయిపోయిన తర్వాత తాను చేసుకున్న కర్మలకు ఫలితాలను పైలోకాలలో కానీ కింద లోకాలలో కానీ అనుభవించటం అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ ముగిసిపోయిన తరువాత కొత్త ఎపిసోడ్ని ఎలా ప్రారంభిస్తాడు అనేటువంటి విషయాన్ని జీవుడి యొక్క రజోగుణ ప్రధానమైనటువంటి గతి ఏ విధంగా ఉంటుంది అని ఈ అధ్యాయంలో చెప్పదలిచాడు. అందుకని ఈ అధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవానువాచ, కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చెప్తున్నాడు, కర్మదా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయ అని మొదలుపెట్టి, నరకం లేదా స్వర్గం ఇందులో ఫలితాన్ని అనుభవించటం పూర్తయిపోయిన తర్వాత చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. పంచాగ్ని విద్య అని అక్కడ ఇక్కడ దీని గురించి వివరణ ఉంది. కానీ దాన్ని చెప్పుకుంటూ కూర్చుంటే చాలాసేపు పడుతుంది. కాబట్టి దాన్ని ఎడిట్ చేసేద్దాము. మబ్బుల నుంచి వర్షంలోని బిందువులని పట్టుకుని జీవుడు కిందకి దిగటం, జీవుడు కిందకి దిగిన తర్వాత ఆ నీటితో పాటుగా పొలంలోకి వెళ్ళటం, పొలంలోకి వెళ్ళి పంటలను ఆశ్రయించుకుని కూర్చోవటం, పంటలను ఆశ్రయించి అందులో ఒక్కొక్క గింజని కూర్చోవటం, ఒక్కొక్క గింజని పట్టుకుని కూర్చుని ఆ గింజ ద్వారా తండ్రి శరీరంలోకి కానీ తల్లి శరీరంలోకి కానీ ప్రవేశించటం అనేవన్నీ కూడా అయిపోయినాయని అనుకుందాం. దాన్ని ఎడిట్ చేసేద్దాం, కట్ చేసేద్దాం. కర్మణా దైవనేత్రేణ నుంచి మొదలు పెట్టుకుందాం. తాను అనుభవించవలసినటువంటి కర్మ ఫలాన్ని ఇంకా అనుభవించవలసి ఉంది కాబట్టి, పైలోకాల్లోనో కింద లోకాల్లోనో అనుభవించవలసిన ఫలితం అయిపోయింది. ఇంకా మిగులు ఉంది కాబట్టి, మిగులు జలాల్లాగా మిగులు కర్మలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఫలితాన్ని అనుభవించటం కోసం మళ్ళీ ఈ లోకంలో పుట్టబోతున్నాడు, మనిషిగానే పుట్టబోతున్నాడు. అలా మనిషిగా పుట్టబోతున్నటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకుందాము. కర్మణ ఈ వ్యక్తి పుట్టాడు లేదా పుట్టబోతున్నాడు అని అనుకుందాం. కర్మణ అంటే కర్మే డైరెక్ట్గా జన్మని వాటిని నియంత్రించలేదు. ఎందుకంటే కర్మ అనేది ఒక జడ పదార్థం కాబట్టి దైవ నేత్రేణ ఈ కర్మని సరిగ్గా ఏం చేశాడో ఎలా చేశాడో చూసుకుని ఆ కర్మకు ఫలితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండేటువంటి సర్వజ్ఞుడైన పరమాత్మ ఈ కర్మకు ఫలితాన్ని ఇవ్వటానికి ఈ కొత్త జన్మని ప్రారంభించాడు అని చెప్పుకోవచ్చు. కర్మణ దైవ నేత్రేణ ఆ పరమాత్మ తన నేత్రంతో ఈ కర్మను ఒక కంట కనిపెడుతూ ఉండగా ఆ కనిపెట్టబడుతున్నటువంటి కర్మ ద్వారా ఫలితం రాబోతోంది. ఎలా అంటే జంతు దేహోపపత్తయే ఈ లోకంలోకి ప్రవేశించాలి అంటే, మనిషిగా ప్రవేశించాలి అంటే ఒక మానవ శరీరాన్ని తీసుకోవాలి. దేహోపపత్తయే ఆ మానవ శరీరాన్ని తీసుకోబోతున్నటువంటి ఈ జంతువు, ఈ జీవుడు
మొదలు స్త్రియా ప్రవిష్ట ఉదరం, తల్లి కడుపులోకి చేరతాడు. స్త్రియా ప్రవిష్ట ఉదరం, ఎక్కడి నుంచి చేరతాడు అంటే పుంసో రేతఃకణాశ్రయ, తండ్రి దగ్గర నుంచి రేతఃకణంగా తల్లి దగ్గరికి వచ్చి చేరతాడు. ఏం చెప్పుకోవచ్చు అంటూ స్పర్ము ఓవము ఈ రెండు కలవటం అనేటువంటి విధానం ద్వారా తల్లి కడుపులోకి చేరతాడు. ఇది మొదటి అడుగు అని పెట్టుకోవచ్చు. ఒక కొత్త శరీరాన్ని పొందటం కోసం, కొత్త శరీరంలో తన కర్మ ఫలితాన్ని అనుభవించటాన్ని ప్రారంభించటం కోసం అతను తల్లి తండ్రి శరీరాల్లో ఉండేటువంటి ఈ రెండు భాగాలను ఆశ్రయించుకుని తల్లి శరీరంలోకి చేరతాడు. కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేతఃకణాశ్రయ అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రతి సందర్భంలోనూ ఈ రెండు కణాలు కలిసి అలాగే ఉంటాయి అని నియమం లేదు. ఈ జీవుడికి గనక శరీరాన్ని అందుకునే యోగ్యత అనేది ఉంటే ఆ రెండు కణాలు కలిసి కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేనతు కర్కంధూ పేష్యండం వా తతః పరం అనే తీరులో పెరుగుతుంది. ఇతనికి గనక కొత్త శరీరాన్ని అందుకునే యోగ్యత ఉంటే గనక ఈ రెండు కణాలు కలిసి ఒక రాత్రిలో అంటే ఒక రోజు అనేటువంటి కాలంలో ఏకరాత్రేణ కలలం అనే పేరుతో ఒక కొత్త పదార్థంగా మారతాయి. అదృష్టం లేకపోతే అది కలలంగా మారదు, అదృష్టం ఉంటే మాత్రం అది కలలం అనే పేరుతో మారిపోతుంది. జైగోట్ అని పిలుచుకునేటువంటి భాగంగా మారుతుంది అని చెప్తే చెప్పుకోవచ్చు. కలలంతు ఏకరాత్రేణ. ఇంకా ఇతనికి నిలబడే అదృష్టం ఉండే మాట అయితే పంచరాత్రేణ బుద్బుదం, 5 రోజుల్లో లేదా 5 రాత్రులలో బుద్బుదం అంటే ఒక బుడగలాంటి ఆకారాన్ని పొందుతాడు, గాలి బుడగలాంటి ఆకారాన్ని పొందుతాడు. బ్లాస్టోసీల్ అని అంటారనుకుంటాను. ఆ దశను చేరుకుంటాడు. పంచరాత్రేణ బుద్బుదం. ఒకవేళ ఈ అదృష్టమే క్రమక్రమంగా పనిచేస్తూ ఉంటే దశాహేనతు కర్కంధూ, ఆ కణాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా దానిలో డెన్సిటీ పెరుగుతుంది. పెరగగానే అది కర్కంధూ అని కొంచెం కఠినమైన భాగంగా మారుతుంది. దశాహేనతు కర్కంధూ, దానికి 10 రాత్రులు పట్టచ్చు. దశాహేనతు కర్కంధూ. ఈ 10 రోజులు దాటిన తరువాత కొన్ని రోజులకి అది పేషి అండం వా తతః పరం, అది పేషి అంటే ఫీటస్ కింద తయారవుతుంది. పేషి తతః పరం. ఇక్కడే మనిషి శరీరానికి మిగతా పక్షి మొదలైన వాటి శరీరాలకి తేడా తెలిసిపోతుంది. ఇక్కడ ఈ దశలో ఇతనికి ఫీటస్ ఏర్పడుతుంది. అదే పక్షి శరీరం వాటిల్లో అయితే గనక అండం, గుడ్డు లాంటి భాగం ఏర్పడుతుంది. అక్కడి నుంచి గుడ్డు పెరిగి గుడ్డు బయటకు వస్తుంది. ఇక్కడేమో పసిగుడ్డు బయటకు వస్తుంది. ఇది తేడా. పేషి అండం వా తతః పరం. మనం మనిషి గురించే చెప్పుకుంటున్నాము, ప్రత్యేకించి కాస్తంత పనికొచ్చే స్థాయిలో ఉండే మనిషి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇతను ఒక అండం లోపల ఉండేటువంటి పిండంగా తయారై ఉంటాడు. ఎప్పటికీ 10 రాత్రుల తరువాత 10 రోజుల తరువాత సుమారుగా ఉజ్జాయింపుగా లెక్కలు చెప్పుకోవచ్చు. ఉజ్జాయింపు లెక్కల్లో 10 రోజుల తరువాత ఈ స్థితికి చేరుకుంటాడు అని పరమాత్మ చెప్తున్నాడు. కలలంత్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేనతు కర్కంధూ పేష్యండం వా తతః పరం అనే ఈ శ్లోకంలో. ఇక్కడి నుంచి మాసేనతు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహ నఖ లోమాస్థి చర్మాణి
లింగ ఛిద్రోద్భవ స్త్రిభి అనే పై శ్లోకంలో 3 నెలల వరకు జరిగేటువంటి పరిణామాలను గురించి చెప్తున్నాడు. మాసేనతు శిరః, సుమారుగా 1 నెల 4 వీక్స్ అనేది గనక అయిపోతే తలకాయి అనేది ఏర్పడిపోతుంది, కొంచెం కనిపించడానికి వీలుగా తలకాయ వచ్చేస్తుంది. ద్వాభ్యాం 2 నెలలు అంటే 8 వీక్స్ గనక అయిపోతే బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహ, బాహువులు అలాగే కాళ్ళు అంటే చేతులు కాళ్ళు మొదలైన కొన్ని అవయవాలు, బయటికి కనిపించే కొన్ని అవయవాలు విడివిడిగా కనిపించటం ప్రారంభిస్తాయి. విడివిడిగా కనిపించటం అనేది మొదలవుతుంది. అంతకుముందే ఒక ఆకారం ఉండి తీరాలి, కానీ 2 నెలలు వచ్చేసరికి ఆ ఆకారం చిన్నపాటి అతి చిన్న స్పష్టతను సంతరించుకుంటుంది. బాహ్వంఘ్రియాది అంగ విగ్రహ, విభాగం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటుగా నఖ లోమ అస్థి చర్మాణి, కొద్దిగా నఖ గోళ్ళు లోమాలు చిన్న చిన్న వెంట్రుకలు, అస్థి ఎముకలు, చర్మాణి చర్మము, ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఏర్పాటు అవుతున్నవి ఈ 2వ నెల నుంచి 3వ నెలకి వచ్చేసరికి క్రమక్రమంగా చాలా స్పష్టతను సంతరించుకుంటాయి. 3వ నెల వచ్చేసరికి మాత్రం లింగ ఛిద్రోద్భవ స్త్రిభి, 3వ నెలకు వచ్చేసరికి ఆ పుట్టబోయేటువంటి శిశువు పురుషుడా స్త్రీయా అనే విషయం చాలా స్పష్టంగా బయటపడిపోతుంది. మొదటి క్షణంలోనే ఉండాలి, కానీ ఇప్పటికీ తెలుస్తుంది, కనిపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఛిద్రోద్భవ, ఆయా ఇంద్రియాలు చేరటానికి వీలుగా ఉండేటువంటి చిల్లులు, దేహంలో ఉండవలసినటువంటి చెవి చిల్లులు, ముక్కు చిల్లులు లాంటి చిల్లులు ఏర్పడతాయి. లింగ ఛిద్రోద్భవ త్రిభి, అందులో కూడా ఇవి సూక్ష్మంగా ఇంతకు ముందే ఉండాలి, ఇప్పుడు కాస్తంత స్పష్టంగా తయారవుతాయి అని ఈ శ్లోకంలో మాసేనతు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ్ర విగ్రహ నఖ లోమాస్థి చర్మాణి లింగ ఛిద్రోద్భవ స్త్రిభి అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. 4వ మాసానికి వచ్చేసరికి చతుర్భిర్ధాతవ సప్త పంచభిః క్షుత్రుడుద్భవ షడ్భిర్జరాయుణావేత కుక్షౌ భ్రామ్యతి దక్షిణే అనే తీరులో పైన డెవలప్మెంట్స్ అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నాడు. 4 మాసాలు గడిచేసరికి చతుర్భిః ధాతవ సప్త, శరీరంలో ఉండవలసినటువంటి 7 ధాతువులు చక్కగా చేరుతాయి. రక్తం లాంటి ధాతువులు శరీరంలో 7 ఉండాలి, ఆ 7 చక్కగా చేరి ఉంటాయి. చతుర్భిః ధాతవ సప్త పంచభిః 5వ మాసానికి వచ్చేసరికి క్షుత్రుడుద్భవ, క్షుత్ ఆకలి, త్రుట్ దాహం అనే ఈ 2 పుట్టుకొచ్చేస్తాయి. తల్లి కడుపు నుంచి బయటికి రాకముందే ఈ ఆకలి దాహం ఈ 2 మొదలైపోతాయి, 5వ మాసంలోనే మొదలైపోతాయి. పంచభిః క్షుత్రుడుద్భవ. షడ్భిః 6వ మాసానికి వచ్చేసరికి 6 మాసాలు పూర్తయ్యేసరికి ఉజ్జాయింపుగా జరాయుణ వీత, ఈ గర్భం చుట్టూ జరాయు అనేటువంటి ఒక పొర పేరుకొని పోతుంది. జరాయుణ వీత. అక్కడి నుంచి కుక్షౌ భ్రామ్యతి దక్షిణే, అక్కడి నుంచి ఈ నెల వచ్చేసరికి కడుపులో తిరగటం అనేది ప్రారంభం అవుతుంది. కడుపులో తిరుగుతూ ఉంటాడు అంటే మరి ఏదో సర్కస్లో చూపించినట్లుగా ఆ రౌండ్ షేప్లో తిరగటం అని కాదు, కదులుతూ ఉంటాడు, కదలికల్ని తిరుగుతూ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. షడ్భిర్జరాయుణావేత కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. అందులోనూ కొంతమంది శిశువులు ఆ తల్లి కడుపు యొక్క దక్షిణ భాగంలో ఎక్కువ కదలికలను చూపిస్తారు, కొంతమంది ఉత్తర భాగంలో ఎడమవైపు ఎక్కువ కదలికల్ని చూపిస్తారు. వైద్యశాస్త్రం ప్రకారం ఏ తరహాకి చెందిన వాళ్ళు కుడివైపు కదులుతారు, ఏ తరహాకి చెందిన వాళ్ళు ఎడమవైపు కదులుతారు అని విడిగా చూసుకోవాల్సిందే. కానీ కుక్షౌ భ్రామ్యతి, తల్లి కడుపులో కదలికలు అనేవి ఆ దశలో ఏర్పడతాయి అని పరమాత్మ చెప్తున్నాడు. చతుర్భిర్ధాతవ సప్త
పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే అనే ఈ శ్లోకంలో. చాలా బాగుంది. పిల్లవాడు బిడ్డ లోపల తిరుగుతున్నాడు అంటేనే మంచి వార్త అంటే అక్కడి నుంచి అసలు సినిమా నేను చూపిస్తాను అని పరమాత్మ చెప్తున్నాడు. మాతుర్జగ్దాన్నపానాద్యైః ఏదద్ధాతురసమ్మతే శేతే విన్మూ న జంతుర్జంతు సంభవే అని మొదలుపెట్టి చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తున్నాడు. మాతుః జగ్ధ అన్నపానాద్యైః ఏధద్ధాతుః. ఈ 5 నెలలు లేదా ఈ 6 నెలలు 7 నెలల పాటు తల్లి ఏ ఆహారాన్ని లోపలికి తీసుకుంటుందో, ఏ తిండి తింటుందో, ఆ తిండిలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని లోపల ఉండే ఈ శిశువు కూడా లాక్కుంటూనే ఉంటాడు. తల్లి తిన్న ఆహారం తాలూకు బలాన్ని తన శరీరంలోకి కూడా లాక్కుంటూనే ఉంటాడు. మాతుః జగ్ధ అన్నపానాద్యైః. ఆ తల్లి తిన్న ఆహారంతో ఏధద్ధాతుః తన శరీరంలోని భాగాలన్నిటినీ క్రమక్రమంగా పెంచుకుంటూనే ఉంటాడు, పెరుగుతూనే ఉంటాడు. కానీ తనకే ఇష్టం లేని, తనకే కాకుండా మహాజ్ఞానులు చాలామంది ఉంటారు కదా, ఆ మహాజ్ఞానులకు కూడా ఇష్టం లేని అసమ్మతే చాలా ఆలోచన ఉండేటువంటి వారు ఒప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిలో, ఒప్పుకోలేనటువంటి ఒక ప్రాంతంలో ఇతను నివాసం ఉంటూ ఉంటాడు. శేతే ఎలా నివాసం ఉంటాడు అంటే పడుకుని ఉంటాడు, అది కూడా తల్లకిందులుగా పడుకుని ఉంటాడు. శేతే తల్లి కడుపులో పడుకుని ఉంటాడు కదా, సేఫెస్ట్ ప్లేసు అని ఏమీ చెప్పుకోవడానికి లేదు. అది లోపల ఎవరు చూడక ఆ మాట అంటున్నారే కానీ అది వాస్తవానికి విన్మూత్రయోర్ గర్తే. అప్పటికే తల్లి కడుపు పెద్దదై ఉంటుంది, కడుపులో ఉమ్మనీరు చేరి ఉంటుంది. ఆ ఉమ్మనీరు కావలసినంత ఉందా లేదా అని డాక్టర్సు స్కాన్ చేసి చూసుకుంటూనే ఉంటారు. కానీ ఆ ఉమ్మనీరు అంటే ఏంటి అని సరిగ్గా ఎవరు చూడరు. ఉమ్మనీరు అంటే ఏమీ కాదు, ఈ శిశువు పోసిన మూత్రం. ఈ శిశువు వదిలిపెట్టినటువంటి మలము మూత్రము ఈ 2 కలిస్తేనే ఆ ఉమ్మనీరు. అయితే ఆ ఉమ్మనీళ్లలో ఇతను పడుకుని ఉంటాడు, ఆ ఉమ్మనీటిలో ఇతను ఉంటాడు. ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే, సరిగ్గా ఆలోచించేవారు ఎవరైనా సరే తమ మూత్రంలో తాము పడుకోవటానికి ఇష్టపడతారా? ఇష్టపడేందుకు అవకాశం లేదు. కానీ ఇక్కడ చాలా ఇష్టంగా పడుకోవాల్సి వస్తుంది. శేతే విన్మూత్రయోర్ గర్తే స జంతుః. పోన్ని ఈ ప్రాణి మాత్రమే ఇక్కడ పడుకుంటున్నాడు. స జంతుః శేతే, వాడి పరిస్థితి ఎట్లా ఉంది? ఇది కాక వేరే అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఇది తప్ప మనిషిగా పుట్టడానికి ఇంకో దారి మనకు తెలిసినంతలో లేదు. ఎందుకంటే ఇది జంతు సంభవ. ఏ మనిషి పుట్టాలన్నా సరే ఇదొక్కటే దారి. మనిషి పుట్టడానికి ఉండేటువంటి ఒకే ఒక దారి తల్లి కడుపు. ఆ తల్లి కడుపు మొత్తం ఈ మూత్రంతోనూ, తానే వదిలిపెట్టినటువంటి మూత్రంతోనూ తన మలంతోనూ నిండి ఉంది. అందులో ఇతను ఉండవలసి వస్తుంది. అంటే ఇది బాగుందా బాగాలేదా అని ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సిందే అని పరమాత్మ చెప్తున్నాడు. మాతుర్జగ్ధాన్నపానాద్యైః ఏధద్ధాతుః అసమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే స జంతుః జంతు సంభవే అనే ఈ శ్లోకంలో. పోన్లేండి, ఇంకో దారి లేదు. ఏ అగస్త్యుడికో ఇంకొక మహానుభావుడికో శుకుడికో ఇలాంటి వాళ్ళకైతే తల్లి కడుపులోకి చేరవలసిన అవసరం లేకుండానే జన్మ అనేది అమరింది. అలా అందరికీ అమరదు అని మీరే చెప్తున్నారు కదా. తల్లి కడుపు తప్ప మరొక దారి లేదు అంటున్నారు కదా. ఇలాంటప్పుడు ఓకే అని అనుకోవటమే ఒక చిన్న దోషమే కదా. తల్లి కడుపు సేఫెస్ట్ ప్లేసు. ఆ తల్లి కడుపులో ఉమ్మనీరు అనే పేరుతో మూత్రం ఉంది. ఆ మూత్రంలో కొన్ని రోజులు పడుకోవాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కడిగేస్తే పోతుంది కదా అని ఎవరైనా అనుకునే మాట అయితే వాళ్ళకి ప్రత్యేకించి చెప్తున్నాడు. కృమిభిః క్షత సర్వాంగః
సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యుత్ ఉరుక్లేశ తత్రత్యై క్షుధితై ముహు అని. ఏమండి, మూత్రము లాంటివి ఉంటే అక్కడ చిన్న చిన్న క్రిములు ఉంటాయా ఉండవా? బ్యాక్టీరియా లాంటివి ఉంటాయా ఉండవా? ఉంటాయి అనుకుంటే గనక వాటికి కూడా ఈ పిల్లవాడికి ఆకలి వేసినట్లుగా ఆకలి వేస్తుందా వేయదా? వేయాల్సిందే కదా. అక్కడ రకరకాల క్రిములు ఉండాల్సిందే కదా. క్రిములు తత్రత్యై, అక్కడ ఉండేటువంటి క్రిములు క్షుధితై, ఆకలి అనే బాధకు లోనవ్వవలసిందే కదా. వాటికి కూడా ఆకలేస్తుంది కదా. ఆకలేస్తే అవేం తింటాయి? పిల్లవాడికి ఆకలేస్తే తల్లి శరీరంలోంచి ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ప్రకారం పిల్లవాడు తినేస్తాడు. కానీ ఈ క్రిములు ఎలా తింటాయి? అందుకని క్రిములు ఏం చేస్తాయంటే ఈ పిల్లవాడిని కొద్ది కొద్దిగా కరుచుకు తింటూ ఉంటాయి, కొరుకు తింటూ ఉంటాయి. సో ముహు, వాటికి ఆకలేసినప్పుడల్లా కూడా క్షత సర్వాంగ, ఈ పిల్లవాడిని కరుస్తూ ఉంటాయి, శిశువుని గర్భస్థ పిండాన్ని కరుస్తూ ఉంటాయి కొద్ది కొద్దిగాను. అవన్నీ కరుస్తూ ఉంటే పసిబిడ్డ కంటే కూడా తల్లి కడుపులో ఉన్నవాడు చాలా సుకుమారంగా ఉంటాడు కదా. సౌకుమార్య, చాలా సుకుమారంగా ఉండేటువంటి గర్భస్థ శిశువు ప్రతిక్షణము ఈ క్రిములు కరుస్తూ ఉంటే మూర్ఛామాప్నోతి, ఆ బాధ తట్టుకోలేక, తన సుకుమార శరీరం మీద జరిగేటువంటి ఈ దాడిని తట్టుకోలేక ప్రతిక్షణము మూర్ఛిల్లుతూ ఉంటాడు. మూర్ఛామాప్నోతి, అదేమీ తక్కువ క్లేశం కాదు. ఉరుక్లేశ, చాలా పెద్ద క్లేశం, చాలా పెద్ద కష్టం. ఆ కష్టాన్ని ఇతను అనుభవిస్తూ ఉంటాడు. ఈ కష్టం గురించి ఎవరైనా మాట్లాడండి. మూత్రం అంతే కడిగితే పోతుంది, కానీ అనుభవించే నొప్పి ఏం చేస్తే పోతుంది? ఈ నొప్పితోనే లోపల ఉంటాడు. కృమిభిః క్షత సర్వాంగ సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశ తత్రత్యై క్షుధితైర్ముహు అని పరమాత్మ చెప్తున్నాడు. కాదులేండి, అది హైజినిక్గానే ఉంటుంది, అక్కడేం బ్యాక్టీరియా లాంటివి ఏమి ఉండవు, ఇతన్ని కరిచేంత బ్యాక్టీరియా ఉండదులేండి, మీరు అనవసరంగా కొత్త కొత్త విషయాలు చెప్పి అనవసరంగా భయపెట్టకండి, ఇలాంటివేం జరగవు అని అన్నా సరే, పోన్లేవయ్యా ఇలాంటివి వదిలేసుకుందాము, జరుగుతుందా జరగదా తర్వాత పక్కన పెట్టుకుందాము. కానీ కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షాంలాదిభిర్బణై మాతృభృత్తైరుపస్పృష్ట సర్వాంగోత్థిత వేదన అనేది జరగాల జరగక్కర్లేదా అని తెలుసుకోండి అని అంటున్నాడు. తల్లి ఈ పిల్లవాడు కడుపులో ఉండగా ఆహారం తీసుకోవాలా అక్కర్లేదా? తినాలా వద్దా? తినాలి. అందులోనూ కడుపుతో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని గొంతెమ్మ కోరికలు కోరినా సరే తీర్చాలి అనే ఒక జనరల్ రూల్ ఉంది కదా. ఆ రూల్ ప్రకారం వాళ్ళు ఏం అడిగితే అది పెడతారు. ఆ క్షణాన గనక వాళ్ళకి కటు కొంచెం చేదుగా తినాలి అని అనిపించిందంటే చేదుగా పెట్టేస్తారు. కాదనేంది, కాకరకాయ కూరో ఇంకో కూరో లేకపోతే బీరకాయ కొంచెం చేదుగా మార్కెట్లో దొరికితే దాని కూరో ఏదో ఒకటి పెట్టేస్తారు కదా. ఆ పెట్టింది ఎక్కడికి చేరుతోంది? ఈ పిల్లవాడి దగ్గరికి చేరుతోంది. లేదా నాకు కరకరలాడేవి తినాలి అని అనిపించింది అనుకోండి తల్లికి, తీక్ష్ణమైన పదార్థాలు పెట్టాల్సిందే కదా. ఆ పెట్టిన పదార్థాలను ఎక్కడికి చేరుస్తున్నట్టు అంటే పిల్లవాడి దగ్గరికే చేరుస్తున్నట్లు. ఉష్ణం వేడిగా ఏమైనా తాగితే అది కూడా పిల్లవాడి దగ్గరికే చేరాలి. లవణ ఉప్పగా తిన్నా సరే ఈ పిల్లవాడి దగ్గరికే చేరాలి. ఆమ్ల బాగా పుల్లగా తినాలని అనిపించింది అనుకోండి, అందరూ ఇష్టంగా మామిడికాయలు అవి సప్లై చేస్తారు, కానీ వెళ్ళేది మాత్రం ఈ పిల్లవాడి దగ్గరికే వెళ్ళాలి. ఇవన్నీ కూడా బయటకి చాలా అందంగా ఉంటాయి, కానీ ఈ శరీరంలోకి కలిసిన తర్వాత ఈ శరీరంలోని లాలాజలము తర్వాత లోపల ఉండే యాసిడ్స్ వీటితో కలిసిన తర్వాత చాలా ఉల్బణంగా మారిపోతాయి కదా. వాటి స్పర్శని వాటి వాసనని మళ్ళీ తిన్న వ్యక్తే భరించలేడు కదా. ఉల్బణై, ఇంత తీవ్రంగా ఉండేటువంటి ఈ మాతృభుక్తై, తల్లి తిన్న పదార్థాలన్నీ ఈ పిల్లవాడిని చేరతాయి. చేరగానే ఉపస్పృష్ట, వాటి సంస్పర్శ పొందిన వెంటనే సర్వాంగోత్థిత వేదన,
తనకు అలవాటు లేని స్పర్శలు కదా ఇవన్నీ. దాంతో ఒళ్ళంతా రకరకాల బాధలు ఈ వ్యక్తికి కలుగుతాయి. రకరకాల బాధలు కలగకుండా ఉండటానికి వీల్లేదు. తల్లి తినవలసిందే, తనకు ఇష్టమైంది తినవలసిందే. సా భావయిత్రి భావయితవ్యా భవతి అని ఉపనిషద్వాక్యమే ఉంది. ఇంత కష్టపడి కడుపును మోస్తోంది కాబట్టి ఆ తల్లి కోరిన కోరికలన్నిటినీ తీర్చాల్సిందే అనే వాక్యం ఉండనే ఉంది. ఆ తల్లి కోరిక తీరిస్తే లోపల పిల్లవాడు బాధపడతాడు. పోనీ తల్లి కోరిక తీర్చకపోతే చిచి లోపల పిల్లవాడికి ఇబ్బంది కాబట్టి నీకేం పెట్టము అంటే పిల్లవాడు పెరగడు. ఎటు చూసినా సరే కష్టమే, ఏది చూసినా సరే చివరికి ఈ పిల్లవాడికే చేరే కష్టంగా ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. కటు తీక్ష్ణ ఉష్ణ లవణ రూక్ష ఆమ్లాదిభి ఉల్బణై మాతృభుక్తైరుపస్పృష్ట సర్వాంగోత్థిత వేదన అనే శ్లోకంలో రూక్ష అనే పదం వదిలేశాము. రూక్షం అంటే కొంచెం కటువుగా ఉండేది లేదా తీక్ష్ణంగా ఉండేది, రఫ్గా ఉండేది. అలాంటివి ఏమైనా తిన్నా సరే పిల్లవాడికే ఇబ్బంది అని. పోనీ దీన్ని కూడా పక్కన పెట్టేస్తే తప్పనిసరి కాబట్టి దీన్ని కూడా ఒప్పుకోవలసిందే అని చెప్పిన ఉల్బేన సంవృతస్తస్మిన్ అంతరైశ్చ బహిరావృత ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్న పృష్ఠ శిరోధర అనే పరిస్థితిలో ఉండవలసి రావటం ఎంత కష్టమో ఎవరికి వారు ఆలోచించుకోండి అని పరమాత్మ చెప్తున్నాడు. ఉల్బేన సంవృత, ఏ జీవికైనా సరే స్వాతంత్ర్యం కావాలి, కాస్త కాళ్ళు చేతులు ఆడించుకోవటానికి స్పేస్ కావాలి అనే అభిప్రాయం ఉంటుంది. లోపల పెరిగేటువంటి ఈ జీవికి ఉన్న స్పేస్ ఎంత, దాని చుట్టుకొలత ఎంత అంటే చాలా తక్కువ అని మాత్రమే చెప్పుకోవాలి. మరి సెంటీమీటర్స్తో వాటితో కొలవకూడదు, కానీ తక్కువ అని చెప్పాలి. అతని కాళ్ళు చేతులు ఇష్టం వచ్చినట్లు ఊపుకునేంత స్పేస్ అయితే లోపల లేదు. ఉల్బేణ సంవృత, అతనికి ఒక సీమ గీసినట్లుగా అతని జరాయువు అనేది అడ్డంగా ఉంది. ఇది కాక తస్మిన్ అంతరైశ్చ బహిరావృత, అది దాటితే తల్లి తాలూకు అవయవాలన్నీ ఉన్నాయి, తల్లి తాలూకు నరాలు ఇవన్నీ ఉన్నాయి. తనకు తల్లికి ఉండే సంబంధంగా ఉండేటువంటి ఆ కార్డ్ అదొకటి ఉంది, ఆ పేగు అది కూడా ఉంది. తనకి తల్లికి అడ్డంగా ఉండే సంబంధం తెచ్చిపెట్టేటువంటి పేగు ఉంది, తల్లి పేగులు ఇవన్నీ కూడా, తల్లి శరీర భాగాలు ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి. ఇలాంటి దాంట్లో కదలికలు చేయాలి, కదలాలి అనే కోరికతో, అసలే రజప్రధానమైన జన్మ కాబట్టి ఇతను కదులుదామని అనుకుంటాడు. అనుకుని ఏం చేయగలుగుతాడు అంటే ఆస్తే కృత్వా శిరః కుక్షౌ, తలకాయని తల్లకిందులుగా వంచి రెండు చేతులు అక్కడే ఏదో విధంగా చాచుకుని అంటే ముడుచుకునో ఇంకో రకంగానో పెట్టుకుని ఆస్తే కృత్వా శిరః కుక్షౌ, తలకిందులుగా కూర్చుని ఉంటాడు, తలకిందులుగా కదులుదామని అనుకుంటూ ఉంటాడు. ఇందులో భుగ్న పృష్ఠ శిరోధర, కదులుదామని అనుకున్నప్పుడల్లా ఏం జరుగుతుంది అంటే ఇతని యొక్క వీపు అలాగే గొంతు మెడ ఈ రెండూ కూడా ఇంకా దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. కదలికకి అంతకంటే చోటు లేదు, రౌండ్గా ఉండేటువంటి ప్రాంతం. కదిలితే ఇలా వంకరగా కదలాలి, కదిలినప్పుడల్లా ఈ వెనకాల వెన్నుముక వంకరగా తయారవ్వటం, అది కొంచెం కుంచుకుపోయినట్లు అవ్వటం, అలాగే తన మెడ కాస్త కుంచుకుపోయినట్లు అవ్వటం అనేదే జరుగుతుంది. అది తప్ప ఇంకో దారి లేదు. భుగ్న పృష్ఠ శిరోధర, ఇలా తల్లకిందులుగా నుంచోవటం, తల్లకిందులుగా నుంచుని తపస్సు చేసే విధంగా కదులుతూ ఉండటం, ఆ కదిలేటప్పుడల్లా తన శరీరావయవాలే కుంచుకుపోవటం అనేది ఏమైనా సుఖమా అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. ఉల్బేన సంవృతస్తస్మిన్ అంతరైశ్చ బహిరావృత ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్న పృష్ఠ శిరోధర అనే ఈ శ్లోకంలో. పోనీ చాలా ఆశగా కదులుదామని ఒక పొజిషన్ని తానే ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆ పొజిషన్లో ఏమన్నా కదులుతున్నాడా అంటే ఏమీ లేదు. అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్
కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే అని అంటున్నాడు. అకల్పస్వాంగ చేష్టాయాం, ఏమీ కదలటానికి వీల్లేదు, దేన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో తప్ప కదల్చడానికి వీల్లేదు. రోజుకి ఏవో ఇన్ని బీట్స్ రావాలి, ఇన్ని కదలికలు రావాలి అని చెప్తారు కదా, 70 ఎన్నో అంటారు కదా, ఆ 70 మించి కదలికలు ఉండటానికి వీల్లేదు. అకల్ప స్వాంగ చేష్టాయం, చేతులు కాళ్ళు ఈ ఉపన్యాసం చెప్పుకుంటున్నప్పుడు ఊపేసినట్లుగా ఊపటానికి ఏమీ వీల్లేదు. అకల్ప స్వాంగ చేష్టాయం ఎలా ఉంది అంటే శకుంత ఇవ పంజరే, ఓ పంజరంలో పక్షిని బంధించేసినట్లుగా పరిస్థితి ఉంది. ఇలా గనక కదలకుండా ఉంటే, శరీరంలోని కదలికలన్నీ గనక పరిమితమైపోతే, కాస్త పనికొచ్చే వాళ్ళకి బుద్ధి సవ్యంగా పనిచేసేందుకు చిన్న అవకాశం, చాలా చిన్న అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని గనక ఇతను వాడుకున్నట్లయితే, అలా అవకాశం వచ్చేంత స్థాయిలో ఇతనికి ఏమైనా పరమాత్మానుగ్రహం అనేది ఉంటే, తత్ర ఆ దశలో లబ్ధస్మృతి, ఇతనికి స్మృతి అనేది చిన్నపాటి స్మృతి కలుగుతుంది. తత్ర లబ్ధస్మృతి ఎలా? దైవాత్, తాను ఇంతకు ముందు గనక మంచి పనులు చేసుకున్న మాట అయితే, ఆ మంచి పనులకు పరమాత్మ అనుగ్రహించిన మాట అయితే, ఆ పరమాత్మ అనుగ్రహంతో స్మృతి అనేది కలుగుతుంది. స్మృతి అనేది ఏ విషయంలో కలుగుతుంది అంటే, ఏ విషయంలో ఆలోచించటం మొదలుపెట్టాడో ఆ విషయంలో స్మృతి కలుగుతుంది. ఏ విషయంలో ఆలోచిస్తున్నాడు? నేను ఎందుకు ఇలా పంజరంలో బందీలాగా పడున్నాను అని ఆలోచిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆలోచన మొదలవుతుంది. ఎలాగా? కర్మ జన్మ శతోద్భవం స్మరన్, వందలాది జన్మలలో నేనేమేం చేశాను అని అప్పుడు స్మరణకు వస్తుంది. ఏ ఏ జన్మలో ఏమేం చేశాను, ఏ ఏ జన్మలో అసలు పనికొచ్చే పనులు చేశాను, ఏ ఏ జన్మలలో ఎంతెంత పనికిరాని పనులు చేశాను అనే గుర్తులు, జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఆ దశలో వస్తాయి. కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘం అనుచ్ఛ్వాసం, కనీసం ఆ సమయంలో తాను చేసిన తప్పులు గుర్తొస్తే ఒక నిట్టూర్పు విడవటానికి కూడా ఇతనికి అవకాశం లేదు. అనుచ్ఛ్వాసం, అప్పటికింకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెగ్యులరైజ్ అవ్వలేదు. తల్లి శరీరం నుంచి బయటికి వస్తేనే ప్రాణవాయువు సవ్యంగా పనిచేస్తుంది. అందులోనూ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనేది అక్కడే ప్రారంభమవుతాయి. అంతవరకు ఏదో ప్రాణవాయువు తాలూకు సంస్పర్శ తల్లి శరీరం నుంచి ఉంటుందే కానీ తనకు స్వతంత్రంగా ఉండదు. కాబట్టి నిట్టూర్పుకు కూడా అవకాశం లేకుండా అనుశ్వాసం బాధపడుతూ ఉంటాడు. అరే, ఆ జన్మలో అవకాశం వచ్చింది, కొంచెం బాగా మంచి పనులు చేసి ఉండొచ్చే, ఇంకో జన్మలో ఇంకో అవకాశం వచ్చింది, ఇంకా బాగా ఉండి ఉండొచ్చే, ఇంకొంచెం బెటర్గా నేను వ్యవహరించి ఉండొచ్చే అనే బాధతోనే మనసంతా నిండిపోతుంది. ఆ సమయంలో శర్మ కిం నామ విందతే, ఆ లోపల ఉండే పసిగుడ్డుకి సంతోషం అనేది కానీ, శాంతి అనేది కానీ, సుఖం అనేది కానీ ఏమాత్రం మిగులుతుంది అని పరమాత్మ అంటున్నాడు. అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే అనే 3 అర్థాలు కలిగిన ఈ శ్లోకంలో. అక్కడి నుంచి ఇదంతా 6వ మాసపు చివర్లలో అని అనుకున్నాం కదా. ఆరబ్ధ సప్తమాన్మాసాత్ లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతై విష్ఠాభూరివ సోదరః అనే తీరులో ఇతని పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. సప్తమాన్మాసాత్ 7వ మాసం మొదలైన దగ్గర నుంచి ఆరభ్య లబ్ధ బోధోపి, ఇతనికి కాస్తంత ఆలోచనలు మెరుగుపడుతూ ఉంటూనే ఉంటాయి. ఆ ఆలోచనలు కాస్త ఒక తెరిపికి వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నా సరే లబ్ధ బోధోపి, అప్పటికి తల్లి కడుపులో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి 7వ నెల నుంచి. అవి ఏంటంటే, ఈ తల్లి శరీరం నుంచి పిల్లాన్ని బయటికి తెచ్చేందుకు వీలుగా సూతివాతాలు, ప్రసవానికి కావలసినటువంటి కొన్ని రకాల గాలులు తల్లి కడుపులోకి ప్రవేశిస్తాయి.
ఆ గాలుల స్వభావం సామాన్యమైనది కాదు. అవి ఏం చేస్తాయి అంటే ఇటు అటు కదులుతూ ఉంటాయి, ఇటు అటు వీస్తున్నట్లుగా కదులుతూ ఉంటాయి. కదిలేసరికి ఇంతవరకు కాస్తంత చేతులు కిందకు పెట్టి తలకాయ కిందకు పెట్టి స్థిరంగా ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను అనుకున్నటువంటి పసిగుడ్డుకి వేపిత చలనాన్ని ఏర్పరుస్తాయి. స్థిరంగా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండేటువంటి ఇతనికి కొత్తగా ఒక కదలికలను ఇవి ఏర్పాటు చేస్తాయి. దాంతో న ఏకత్ర ఆస్తే, వేపిత ఇతను దాటితో కదిలిపోతాడు. కదిలిపోతే న ఏకత్ర ఆస్తే, ఒకే చోట స్థిరంగా ఉండలేకపోతాడు. గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు అనుకుంటాను కదా, తిరుగుతూ ఉంటాడు. సూతివాతై, వీటన్నిటికీ కారణం ఆ ప్రసవానికి కావలసినటువంటి వాయువులు. ఈయనతో పాటుగా విష్ఠాభూరివ సోదర, ఈయన మూత్రగర్తం కదా ఇది, ఇందులో సహజంగానే చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియా కూడా ఈ వ్యక్తికి సోదర, తల్లి కడుపును సమానంగా పంచుకున్న సోదరులు కదా, ఆ బ్యాక్టీరియా లేదా ఆ క్రిములు అవి కూడా తిరుగుతూనే ఉంటాయి, అవి కూడా కదులుతూ ఉంటాయి. వాటితో పాటు ఇతను కూడా కదులుతూ ఉంటాడు. ఒకే పిల్లవాడు కాదు, చాలామంది ఉన్నారు, చాలామందిలో వీడు బయటకు వస్తున్నాడు అని. ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధ బోధోపి వేపిత నైకత్రాస్తే సూతివాతై విష్ఠాభూరివ సోదర అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని ఒక్క మాట చెప్పండి అంటే, ఒక మాట కాదు, రెండు ముక్కలుగా చేసి చెప్తాను. ఒకటి, ఇంతవరకు జరిగినటువంటి ఈ సంఘటనల తాలూకు లేదా చెప్పిన సంఘటనల తాలూకు తాత్పర్యం ఏమిటి అని ఒకటి, ఇది ఒకటైతే, రెండవది వీడు కాస్తంత పనికొచ్చేటువంటి జీవుడు కాబట్టి, కాస్త తన పూర్వజన్మల తాలూకు కర్మలను గుర్తు చేసుకోగలిగినటువంటి జీవుడు కాబట్టి ఇతను ఈ దశలో చేసే పని ఏంటి అనే విషయం, ఇది రెండు విషయాలని రెండు ముక్కలుగా చెప్తాము అని పై శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. నాథమానః ఋషి భీత సప్తవధ్రి కృతాంజలి స్తువీతతం విక్లమయా వాచ ఏనోదరేర్పిత అని ఈ శ్లోకంలో. నాథమానః, ఒళ్ళంతా మంటలెక్కిపోతున్నాయి. ఆ మంటలు భౌతికంగానూ ఉన్నాయి, మానసికంగా కూడా ఉన్నాయి. మానసికంగానేమో నేను తప్పులు చేసి ఉండవలసింది కాదు, ఇలాంటి జన్మలను నెత్తికేసుకోవలసి ఉండేది కాదు అనేటువంటి బాధ. బయటకేమో భౌతికంగా ఇంతవరకు చెప్పుకున్నటువంటి బాధలు. ఈ రెండిటితోనూ ఉపతప్యమాన, బాగా బాధపడిపోతూ ఉంటాడు. దాంతో ఎవరైనా నాకు నిష్కృతి కలిగించండి మొర్రో అని మొరపెట్టుకుంటూ ఉంటాడు. నాథమాన ఋషి, ఆ దశలో ఇంకా దేహం తయారయ్యేసరికి ఈ దేహం నేను అనేటువంటి భ్రమ కొత్తగా చేరుతూ ఉంటుంది. ఈ దేహమే నేను అనేటువంటి భావన మొదలవుతూ ఉంటుంది. ఆ దేహం నేను అనే భావన మొదలైనటువంటి కొత్తలు అనే బాధలో కూడా ఉంటాడు. దానితో పాటుగా ఈ సంఘటనలన్నింటికి భీత, భయపడిపోయి ఉంటాడు, భయంతో ఉంటాడు. సప్తవధ్రి, అప్పటికే 7 పొరలు శరీరం మీద పేరుకోవటంతో 7 పొరల శరీరంలో సప్తధాతువులు త్వక్ చర్మ మాంస రుధిర మేధోమజ్జాస్నాయవ అనేటువంటి 7 పొరలు ఈ శరీరంలో ఉండేసరికి 7 పొరల శరీరంలో 7గా తనను తాను బంధించేసుకుని ఉంటాడు. సప్తబంధన సప్తవధ్రి. ఇలాంటి పరిస్థితులలో పడరాని బాధలు పడుతూ ఉంటాడు. పిల్లవాడు పుట్టడం అనేది ఎంత సంతోషకరమో, పుట్టటం అనేది ఎవరికైనా సరే అంత బాధాకరం అని చెప్పదలుచుకున్నాము అని పరమాత్మ చెప్తున్నాడు. నాథమానః ఋషి భీత సప్తవధ్రి అనే ఈ భాగంలో ఇది మొదటి ముక్క అయితే, రెండో ముక్క ఇతను కాస్తంత సంస్కారవంతుడు కాబట్టి ఆ సంస్కారంతో కృతాంజలి, 2 చేతులు జోడించినట్లుగా చేసి, పూర్తిగా జోడించలేడు కాబట్టి కృతాంజలి స్తువీతతం విక్లవయ, తనను పరమాత్మే కదా ఈ కడుపులోకి చేర్చింది, తనకు ఈ జన్మనిచ్చింది పరమాత్మే కదా, ఆ పరమాత్మను ఒకసారి స్తుతి చేసుకుందాము అనే అభిప్రాయంతో స్తువీత, స్తుతి చేసుకుంటాడు. స్తుతి చేసేటప్పుడు కూడా చాలా
ధైర్యంగానో లేదా స్థిరంగానో చేయలేడు. విక్లవయా వాచ, మాటలు తడబడుతూ ఉండగా, మాటలలో ఆ పేర్చటం అనేది సరిగ్గా లేని పరిస్థితి అనేది ఉండగా, విక్లవయా వాచ స్తువీత, ఎవరిని స్తుతి చేస్తున్నాడు అంటే తం, ఆ పరమాత్మను. ఏ పరమాత్మను? ఏన ఉదరే అర్పిత, ఏ పరమాత్మ అయితే తాను చేసినటువంటి ఈ కర్మలకు ఫలితాన్ని ఇంతవరకు ఇచ్చి వాటికి శేషంగా మిగులుగా ఈ శరీరంలోకి, తల్లి గర్భంలోకి తనను తోశాడో, తల్లి గర్భంలో ఉండే శరీరంలోకి తనను తోశాడో ఆ పరమాత్మను స్తుతి చేయటం అని ప్రారంభిస్తాడు. బాధపడుతూ ఉంటాడు. బాధపడేవాడు గనక కాస్తంత తెలివైనవాడు, కాస్త సత్కర్మశాలి గనక అయితే అతను పరమాత్మను స్తుతి చేసుకుంటూ ఉంటాడు అని 2 ముక్కలు పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. నాథమానః ఋషి భీతః సప్తవద్భిః కృతాంజలిః స్తువీత తం విక్లవయా వాచ ఏనోదరే అర్పితః అనే ఈ శ్లోకంలో. ఏమి స్తుతి చేస్తున్నాడు అనేది ఎలాగూ రాబోవచ్చున్నది, దాన్ని ఎలాగూ గమనించుకుంటాము. ఏం జరుగుతోంది అనే విషయం ఎవరికీ గుర్తులేదు, బయటకు వచ్చిన వాళ్ళకి ఎవరికీ గుర్తులేదు. ఏం జరిగింది, కడుపులో ఉండగా ఏం జరిగింది అని ఎవరికీ గుర్తులేదు. ఎవరికీ గుర్తులేదు కానీ అదేమీ అంత సుఖకరమైనటువంటి వ్యవహారం కాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. అదేమీ అంత సౌకర్యవంతంగా ఉండదు, అంత బయట వాళ్ళు ముద్దు చేసుకోవడానికి పనికొస్తుందే కానీ లోపల అనుభవించేవాడేమీ అంత సుఖంగా ఉండడు అని స్పష్టంగా చెప్తున్నాడు. దీని ద్వారా మీరు మాటి మాటికి తల్లి గర్భంలోకి చేరటానికి ఉత్సాహపడకండి అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. మాటి మాటికి తల్లి కడుపులోకి చేరటం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనే పని పెట్టుకోకండి. మళ్ళీ తల్లి కడుపులోకి చేరకుండా ఉండేందుకు ఏమైనా దారి ఉంటే దాన్ని చూసుకోండి, దానివైపు దృష్టి పెట్టండే తప్ప మళ్ళీ తల్లి కడుపులో పడిపోయి ఈ బాధలన్నీ పడేటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు అని పరమాత్మ సందేశాన్ని ఇస్తున్నాడు. సందేశంలో ఇంకా ఫస్ట్ పార్ట్లోనే ఉన్నాము, పైన ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత పూర్తి సందేశాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పటికైతే ఇదేమీ సౌకర్యవంతమైంది కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటానికి ఏం చేయాలో అది చూపించమని మాత్రం ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 31వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 31ోऽధ్యాయః శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః కలలంత్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్రియాద్యంగ విగ్రహః నఖలోమాస్థి చర్మాణి లింగచ్ఛిద్రోద్ధ
లింగచ్ఛిద్రోద్భవస్త్రిభిః लिङ्गच्छिद्रोद्भवस्त्रिभिः చతుర్భిర్ధాతవः సప్త चतुर्भिर्धातवः सप्त పంచభిః క్షుత్రుడుద్భవः पञ्चभिः क्षुत्रुडुद्भवः షడ్భిర్జరాయుణావీతः षड्भिर्जरायुणावीतः కుక్షౌ భ్రామ్యతి దక్షిణే कुक्षौ भ्राम्यति दक्षिणे మాతుర్జగ్ధాన్నపానాద్యైః मातुर्जग्धान्नपानाद्यैः ఏధద్ధాతురసమ్మతే ये दद्धातुरसम्मते శేతే విణ్మూత్రయోర్గర్తే शेते विन्मूत्रयोर्गर्ते సజంతుర్జంతు సంభవే सजन्तुर्जन्तु सम्भवे కృమిభిః క్షత సర్వాంగః कृमिभिः क्षत सर्वाङ्गः సౌకుమార్యాత్ ప్రతిక్షణం सौकुमार्यात् प्रतिक्षणम् మూర్ఛామాప్నోత్యురుక్లేశः मूर्च्छामाप्नोत्युरुक्लेशः తత్రత్యైః క్షుధితైర్ముహుః तत्रत्यैः क्षुधितैर्मुहुः కటుతీక్ష్ణోష్ణలవణ कटुतीक्ष्णोष्णलवण రోక్షామ్లాదిభిరుల్బణైః रोक्षाम्लादिभिरुल्बणैः మాతృభుక్తైరుపస్పృష్టः मातृभुक्तैरुपस्पृष्टः సర్వాంగోత్థితవేదనः सर्वाङ्गोत्थितवेदनः ఉల్బేన సంవృతస్తస్మిన్ उल्बेन संवृतस्तस्मिन् అంత్రైశ్చ బహిరావృతः अन्ध्रैश्च बहिरावृतः ఆస్తే కృత్వా శిరః కుక్షౌ आस्ते कृत्वा शिरः कुक्षौ భుగ్నపృష్ఠశిరోధరः भुग्नपृष्ठशिरोधरः అకల్పస్వాంగచేష్టాయాం अकल्पस्वाङ्गचेष्टायाम् శకుంత ఇవ పంజరే शकुन्त इव पञ्जरे తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ तत्र लब्धस्मृतिर्दैवात् కర్మ జన్మశతోద్భవం कर्म जन्मशतोद्भवम् స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం स्मरन् दीर्घमनुच्छ्वासम् శర్మ కిం నామ విందతే शर्म किं नाम विन्दते ఆరభ్య సప్తమాన్మాసాత్ आरभ्य सप्तमान्मासात् లబ్ధబోధోపి వేపితః लब्धबोधोऽपि वेपितः నైకత్రాస్తే సూతివాతైః नैकत्रास्ते सूतिवातैः విష్ఠా భూరివ సోదరः विष्ठा भूरिव सोदरः నాథమాన ఋషిర్భీతః नाथमान ऋषिर्भीतः సప్తవద్ధ్రిః కృతాంజలిః सप्तवद्रिः कृताञ्जलिः స్తువీతతం విక్లవయా स्तुवीततं विक्लवया వాచాయేనోదరేర్పితః वाचा येनोदरेऽर्पितः జంతుర్వాచ जन्तुर्वाच తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త तस्योपसन्नमवितुं जगदिच्छयात्त నానాతనోర్భువి చలచ్చరణారవిందం नानातनोर्भुवि चलच्चरणारविन्दम् సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే सोऽहं व्रजामि चरणं यकुतो भयं मे ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూపా येनेदृशी गतिरदर्श्य सतोऽनुरूपा యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా यस्त्वत्र बद्ध इव कर्मभिरावृतात्मा
భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితన్నమామి ఆతప్యమాన హృదయే వసితం నమామి యః పంచభూతరచితే రహితః శరీరే యః పంచభూతరచితే రహితః శరీరే ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం తేనావికుంఠమహిమానమృషిం తమేనం తేనావికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం వందే పరం ప్రకృతి పురుషయోః పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తంజీవ కర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః స్వేనైవ తుష్యత కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః పశ్యత్యయం ధిషణయానను సప్తవధ్రిః శారీరకే దమశరీర్య పరస్వదేహే శారీరకే తమశరీర్య పరస్వదేహే యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా యత్రోపయాతాముపసర్పతి
దేవముపసర్పతి దేవమాయ మిథ్యామతిర్యదను సంస్ృతి చక్రమేతత్ మిథ్యామతిర్యదను సంస్ృతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః కపిల ఉవాచ కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషిః దశమాస్యస్తువన్ ఋషిః సద్యః క్షిపత్యవాచీనం సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః ప్రసూత్యై సూతిమారుతః తేనావసృష్టः సహసా తేనావసృష్టः సహసా కృత్వా వాక్శిర ఆతురః కృత్వా వాక్షిర ఆతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతిః నిరుచ్ఛ్వాసో హతస్మృతిః పతితో భవ్య శృంగ్మూత్రే పతితో భవ్య సంమూత్రే విష్ఠా భూరివ చేష్టతే విష్ఠా భూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాంగతిం గతః విపరీతాంగతిం గతః పరచ్ఛందన్న విదుషా పరచ్ఛందన్న విదుషా పుష్యమాణో జనేన సహ పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః శాయితో శుచి పర్యంకే శాయితో శుచి పర్యంకే జంతుస్వేదజదూషితే జంతుస్వేదజదూషితే నేషః కండూయనేంగానాం నేషః కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే ఆసనోత్థాన చేష్టనే తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః మశకామత్కుణాదయః మశకామత్కుణాదయః రుదంతం విగత జ్ఞానం రుదంతం విగత జ్ఞానం కృమయః కృమికం యథా క్రమయః క్రమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ ఇద్ధమన్యుః సుచార్పితః యుద్ధమన్యుః శుచార్పితః సహ దేహేన మానేన సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచభిరారబ్ధే భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేత్య సద్గ్రాహః అహం మమేత్య సద్గ్రాహః కరోతి కుమతిర్మతిం కరోతి కుమతిర్మతిం తదర్థం కురుతే కర్మ తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంసృతిం యద్బద్ధో యాతి సంస్కృతిం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం యో ను యాతి దదత్క్లేశం అవిద్యా కర్మ బంధనః అవిద్యా కర్మ బంధనః యద్యసద్భిః
పథి పునః యద్యసద్భిః పథి పునః శిష్ణోదరకృతోద్యమైః శిష్ణోదరకృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వవత్ తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా బుద్ధిశ్రీర్హీర్యశః క్షమా శమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం యత్సంగాద్యాది సంశయం తేష్వశాంతేషు మూఢేషు తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు ఖండితాత్మస్వసాధుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ యోషిత్ క్రీడా మృగేషు చ న తథాస్య భవేన్మోహో న తథాస్య భవేన్మోహో బంధశ్చాన్యప్రసంగతః బంధశ్చాన్యప్రసంగతః యోషిత్ సంగాద్యథా పుంసో యోషిత్ సంగాద్యథా పుంసో యథా తత్సంగి సంగతః యథా తత్సంగి సంగతః ప్రజాపతి స్వాం దుహితరం ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః దృష్ట్వా తద్రూపధర్షితః రోహిద్భూతాం సోన్వధావత్ రోహిద్భూతాం సోన్వధావత్ వృక్షరూపీహ తత్రపః వృక్షరూపీహ తత్రపః తత్సృష్టసృష్టసృష్టేషు తత్సృష్టసృష్టసృష్టేషు కోన్వఖండితధీః పుమాన్ కోన్వఖండితధీః పుమాన్ ఋషిం నారాయణమృతే ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా యోషిన్మయ్యేహ మాయయా బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం స్త్రీమయ్యా జయినో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ యా కరోతి పదాక్రాంతాన్ భ్రూవిజృంభేణ కేవలం భ్రూవిజృంభేణ కేవలం సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః యోగస్య పారం పరమారురుక్షుః మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య వదంతి యా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయా యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత యోషిద్దేవ వినిర్మిత కామీక్షేతాత్మనో మృత్యుం తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహాత్ యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయా మృషభాయతీం మన్మాయా మృషభాయతీం స్త్రీత్వం స్త్రీ సంగతః ప్రాప్తో స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీయాత్ తామాత్మనో విజానీయాత్ పత్యపత్యగృహాత్మకం పత్యపత్యగృహాత్మకం దైవోపసాదితం మృత్యుం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా మృగయోర్గాయనం యథా దేహేన జీవభూతేన దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ కరోత్యవిరతం భుమాన్ జీవో హ్యస్యానుగో దేహో జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియమనోమయః భూతేంద్రియమనోమయః తన్నిరోధోస్య మరణం
తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవః ఆవిర్భావస్తు సంభవః ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా ద్రవ్యేక్షాయోగ్యతా యదా తత్పంచత్వమహన్మానాత్ తత్పంచత్వమహమ్మానాత్ ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం యథాక్ష్ణోర్ద్రవ్యావయవ యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా యదా దర్శనాయోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టుః తదైవ చక్షుషో ద్రష్టుః ద్రష్టృత్వాయోగ్యతానయోః ద్రష్టృత్వాయోగ్యతానయోః తస్మాన్న కార్యః సంత్రాసో తస్మాన్న కార్యః సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః న కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరో బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ ముక్త సంగశ్చరేదిహ సమ్యక్ దర్శనయా బుద్ధ్యా సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే మాయా విరచితే లోకే చరేణ్యస్య కలేవరం చరేణ్యస్య కలేవరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.